గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా నాయకులు రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, పొంగులేటి సీనన్న గారికి, ఇన్ఛార్జి మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారికి పేరు పేరిన మనస్ఫూర్తిగా నా తరపున, నా నియోజకవర్గ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏదైతే నమ్మకంతో నాకు శాసనసభలో విప్పు పదవి ఇచ్చి నా మీద ఈ బాధ్యత పెట్టిండో తప్పకుండా తన ఆశించినటువంటి పద్ధతుల్లో, తన డైరెక్షన్లో, తన సూచన మేరకు అసెంబ్లీ బయట ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకురావడం కోసం, ప్రభుత్వం పార్టీ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ముందుకు పోవడం కోసం ప్రభుత్వం పక్షాన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని శాసనసభ ద్వారా, శాసనసభ వెలుపల ప్రభుత్వం యొక్క వాయిస్ని, ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడంలో, తెలియపరచడంలో, అట్లాగే ప్రతిపక్షాల యొక్క వైఫల్యాల్ని, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు అబద్ధపు ఆరోపణల్ని ఎండగట్టడంలో ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అండదండగా, మంత్రివర్గానికి అండదండగా, మా వంతుగా ఉడతా భక్తిగా కాకుండా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక సైనికునిలాగా ముఖ్యమంత్రి ఆదేశానుసారం పనిచేస్తాము. మాకు ఇచ్చినటువంటి బాధ్యతని తప్పకుండా ప్రూవ్ చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ బాధ్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.